అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అయిపోయిందండి, డార్జిలింగ్లో తిరగాల్సిందైతే అయిపోయింది. సో ఇప్పుడు మనం డార్జిలింగ్ నుంచి సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్ అనేది వెళ్తున్నాం అనమాట. అయితే ఈ వీడియోలో అసలు డార్జిలింగ్ నుంచి గ్యాంగ్టాక్ ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి ఏమేమి వేస్ ఉన్నాయి, ఆ తర్వాత ఈ జీప్స్ వాళ్ళు కావచ్చు, బస్ టికెట్ కావచ్చు, ఎంత ప్రైస్ ఉంటుంది, ఆ తర్వాత ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఎలా తీసుకోవాలి, అలాంటివన్నీ ఈ వీడియోలో కవర్ అవుతాయండి. ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నేను మళ్ళీ గ్యాంగ్టాక్లో రూమ్ తీసుకొని రూమ్లోకి పోయే వరకు ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. సో ఈ వీడియో ఇక్కడ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు డార్జిలింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు డార్జిలింగ్ నుంచి గ్యాంగ్టాక్ ఎలా వెళ్ళాలి అనే దాని గురించి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగనే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. చూసుకుంటే ఫస్ట్ టైం అండి, వచ్చిన 3వ రోజు ఎండ కనపడుతుంది. నాకైతే కొంచెం చలి కూడా తక్కువ ఉంది. ఓకే, వెళ్ళిపోదాం. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి క్యాబ్ ఎక్కి గ్యాంగ్టాక్ వెళ్దాం. అంటే ఇదే మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడ మనకి ఇలా బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి, సిలిగురి వెళ్ళాలన్నా ఇలా పేరుతో, లేదంటే ఇక్కడ షేర్డ్ క్యాబ్స్ ఉంటాయి. ఆ ముందు వెళ్ళి అడుగుదాం ఎంత ప్రైస్ ఏంటి అనేసి. అంటే కరెక్ట్గా మనకి బస్ స్టాండ్ మధ్యలో ఇలా ఉంటుందండి డార్జిలింగ్ గ్యాంగ్టాక్ అనేసి. ఇంక ఇక్కడ ఇవి ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడుకొని వెళ్ళిపోవటమే. ఇక్కడ మనకి కరెక్ట్గా ఇక్కడ తీసుకోవచ్చు టికెట్. ఇలా తీసుకుంటారు, 400-800 తీసుకున్నారు. అలా ముందుకెళ్ళి లెఫ్ట్ వెళ్తే అక్కడ బండ్లు ఉంటాయంట, అక్కడ బండి ఎక్కాలంట. వెళ్దాం పదండి. హడావిడి ఉంది మొత్తము. సో ఇంకంతే అండి, డార్జిలింగ్ అలానే ఉంటుంది. ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్లో ఇది కూడా వస్తుంది కాబట్టి ఇంకా అలానే ఉంటుంది. ఇలా ఉంటుందండి. ఆ డౌన్ ఎక్కేసి ఇలా వస్తే ఇక్కడ పార్కింగ్ ఉంటుంది అనమాట యాక్చువల్గా బండ్లన్నీ. సో ఇక్కడికి వెళ్ళిపోంటారు డైరెక్ట్గా. సో ఇది ఒక బస్ స్టాప్, ఇలాంటి క్యాబ్లు బస్ స్టాప్ అని అనుకోవచ్చు. చూద్దాం మన బండి నెంబర్ యాడుందో. సో ఇదే మనం వెళ్ళే బండి, వెళ్దాం. ఇక్కడ యాక్చువల్గా కింద మెయిన్ సెంటర్ కదండి, అక్కడ వెహికల్ ఎక్కువ పెట్టడానికి లేదు, అందుకని కొంచెం ముందు లెఫ్ట్ లో ఇక్కడ పార్క్ చేశారు. అక్కడ టికెట్ ఇచ్చి అందరిని ఇక్కడ పంపిస్తున్నారు. ఎక్కేసాము మొత్తానికి. ఇంకా ఎవరు రాలేదు, మేమిద్దరమే ఫస్ట్ వచ్చాము. ఇంకా రావాలా, షేరింగ్ కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే జనాలు వచ్చేదాకా. అండ్ అలానే లోపల మాత్రం వేడిగా ఉందయ్యా. నీ అమ్మ, ఇప్పుడు వరకు ఎంత చల్లగా ఉన్నామో మేము, అంత వేడిగా ఉంది. ఈరోజు ఎండ వస్తుంది, బాగా ఎండ వస్తుంది, అందుకే ఎంత వేడిగా ఉంది. 2 1 2 5 2 7 8 9 10 11 మొత్తం 11 మందిని కూర్చోబెట్టి ఇరకబెట్టి తొక్కిస్తున్నారు. 4 గంటలు. బడ్జెట్ లో ట్రావెల్ అంటే ఇలానే ఉంటదండి, చేసేదేం లేదు. ఆపేశారు. ఇది ఒక పల్లెటూరు లాగా ఉంది. సో ఇలా ఉంది ఊరు, ఏం లేదు, కొండ మీద ఉంది అనమాట. ఇక్కడ షాప్ ఒకటి ఉంది, మనం ఏది కావాలంటే అది ఫుడ్ లంచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి. ఒక పెద్ద కొండ ఇప్పటి వరకు దింపాడు. కడుపులో మాత్రం అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంత పెద్ద కొండ ఎక్కాలనుకుంటా నాకు తెలిసి. ఇంకా అక్కడక్కడ చిన్న పల్లెటూర్లు ఉన్నాయండి, నిజంగా అవి చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్ళి స్టే చేయాలి, కానీ అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది ఎప్పుడైతుందో నా నుంచి చూద్దాం, అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ నుంచి సిటీ సెంటర్ ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ సేమ్ ఇంకా ఒక దగ్గర ఆపేస్తారు అనమాట. ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ వెహికల్ లోపలికి అలో ఉండదు. సో అది ఇక్కడ నుంచి హోటల్ కి మళ్ళీ ఏదో ఒకటి చూసుకొని వెళ్ళాలి. ఇది బస్ స్టాప్. ఇక్కడ చూడండి బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. చూసుకోవచ్చు, ఇక్కడ వరకే వెస్ట్ బెంగాల్ బండ్లు ఏదైనా రావాలంట. సో ఇక్కడ నుంచి ఇంకో 3 కిలోమీటర్ పోతే సిటీ వస్తుంది, కానీ ఇటు ఇంకా అన్ని సిక్కిం బండ్లే రావాలి. వెస్ట్ బెంగాల్ ఈ టాక్సీలు ఇవన్నీ రాకూడదు. ఇక్కడ వాళ్ళకి బస్ స్టాప్ ఉంటుంది సపరేట్ గా, సో అక్కడ ఆపేస్తారు అనమాట. ఇంకా అందరు ఇక్కడ నుంచి దిగి ఎవరైనా వెస్ట్ బెంగాల్ వెహికల్ వస్తే వాళ్ళు డైరెక్ట్ గా మళ్ళీ 3 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలా, లేదంటే ఏదో ఒకటి తీసుకొని పోవాలా. ఇక్కడ చూడండి. అయితే ఏం జరిగింది, మా కోసమే ఒక బుడ్డోడు వేసుకొని వచ్చినట్టు వచ్చాడు. 30 రూపాయలు తీసుకుంటున్నాను అనమాట 3 కిలోమీటర్కి. వీళ్ళందరూ 200, 300, 400 అడుగుతున్నారు.
ఎట్ట పోవాలా అని తన్నుకుంటుంటే దేవుడు పంపిస్తాడు చూసారా, అలా వచ్చాడు వీడు. ఎనీహౌ వెళ్తున్నాం అనమాట, దగ్గరికి వెళ్తా అన్నాడు. అక్కడి నుంచి చూసుకొని వెళ్ళిపోదాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటది, కానీ ఇక్కడ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కిం అని ఉంది. సో ఇదే మెయిన్ సిక్కిం బ్యాంక్ అన్నమాట. సో దిగేసాం అనమాట. మనం దగ్గర ఎంజీ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 600 మీటర్లు, ఒక 5-6 నిమిషాలు వాక్ ఉంది మా హోటల్ కి. సో హోటల్ కాడికి వెళ్దాం, అక్కడ మాట్లాడుకుందాం మొత్తం. ఇలా ఉన్నాయి రోడ్లు. వచ్చేసాము. ఇది చూడండి, ఇలా ఉంది హోటల్ పేరు. అండ్ హోటల్ లోపల ఎక్కడో ఉంది, వెళ్దాం. సో హోటల్ చూసుకుంటే ఇలా ఉంది. దీని పేరు వచ్చేసి హోటల్ కాంచనగంగా. పక్క నుంచి మంచి వ్యూ పాయింట్ ఉండదండి, అది వ్యూ సైడ్ రూమ్ తీసుకుంటే. కానీ మేము ఇటు సైడ్ తీసుకున్నాము. సో హోటల్ ఇలా ఉంది, ఇలా ఉన్నాయి రూమ్లు. సో మేము తీసుకున్న రూమ్ ఇది. వెళ్ళంగానే వాష్రూమ్ చూడండి, ఇలా ఉంది. ఏదైనా సిక్కిమే, అన్నీ ప్రాపర్గా ఉన్నాయండి. ఇప్పుడు రూమ్ కూడా చూసుకోవచ్చు. మాకు ఇది ఇద్దరికి కలిపి అండి 1000 రూపాయలు అయింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కాకపోతే 800కి, అంటే మనిషికి 400 మాత్రమే పడుతుంది. సో బడ్జెట్లో మంచిగా వచ్చింది అనుకోవచ్చు. ఓన్లీ ఒకే రోజుకి బుక్ చేసుకున్నాను నేను. అండ్ చూడండి, వేడి వాటర్ కావాలంటే వేడి వాటర్ చేసుకోవడానికి, ఇంకా టీ తాగడానికి కొన్ని ఇవి కూడా పెట్టారు. సో మొత్తానికైతే మంచిగా ఉంది ఈ సిక్కింలో హోటల్.